టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఉద్యోగులు జాతీయ అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారు కావాలని కోరారు. క్రీడా స్ఫూర్తితో భక్తులకు మరింతగా సేవలు అందించాలని సూచించారు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎంప్లాయీస్ను, అందులో యూత్ చాలా తక్కువ ఉన్నారు. యూత్ను కూడా బాగా మనం పెంచాలి. ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోటా కింద టీటీడీలో కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక 7-8 విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఆ అనుభవంతో చెప్తున్నా, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాము. కాబట్టి యువ గారు కానీ అడిషనల్ యువ కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. ఏదో సంవత్సరానికి వచ్చాము, 4 రోజులు ఇక్కడ ఏదో వచ్చాము, ఆడిచ్చాము, పోయాము అనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండాలి. నేను చాలా సంస్థలను చూశాను, చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు, మంచి మంచి ప్లేయర్లు అయ్యారు, నేషనల్కి ఆడారు, ఇంటర్నేషనల్కి ఆడారు. కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడే అడిషనల్ ఈవో గారు కూడా చెప్తున్నారు, పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. నాకు ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒకరోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను, లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. సో ఈవో గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు, మెంటల్ పీస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.